నేను కాకరకాయ అండి, హోల్ కాకరకాయ మొత్తం తీసుకున్నా. కొంచెం చల్లగా అయ్యింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము కాకరకాయలతోటి కాకరకాయ ఇట్లనే ఈ పళ్ళంగా మనం ఫ్రై చేసుకుందాము. ఎలా చేద్దామో చూద్దాము, వచ్చేయండి. ఫస్ట్ నేనైతే ఆవిరి పెట్టుకోవడానికి కోసము, కాకరకాయ చేదు ఉండకూడదు అంటే కొంచెం మనం ఆవిరికి పెట్టుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ ఆవిరికి నీళ్లు పెట్టుకున్నాను. ఈ లోపల మనము కాకరకాయలు మంచి శుభ్రంగా కడుక్కొని జస్ట్ ఒక స్లిట్ చేసేసి దాని లోపల ఉండేవి ఇవన్నీ తీసేసేయాలి. చూసారా, ఇట్లా అంటే అన్నీ వచ్చేస్తాయి, గింజలు వచ్చేస్తాయి. గింజలు ఉండకూడదు ఫ్రైకి, గింజలు మాత్రం తీసేయండి. ఒక బొటన్ వేళ్ళు లోపల పోయినంత ప్లేస్ ఉంటే సరిపోతుంది, మనం గింజలు తీసేసేయచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను ఆల్రెడీ అన్నీ తీసేసానండి, మీకు చూపించడం కోసం ఒక 2 ఉంచుకున్నాను. చివర్లు కట్ చేయకూడదు, మధ్యలో పొట్ట భాగం మధ్యలోనే కొంచెం ఇట్లా ఘాటు పెట్టి, వేళ్ళు లోపలికి పోయినంత ఘాటు పెట్టి ఈ విధంగా అన్నామంటే వచ్చేస్తుంది. చూసారా, ఇట్లా గింజలన్నీ తీసేసుకోవాలి. ఇట్లా గింజలన్నీ తీసేసుకోవాలి. ఈ గింజలు తీసేసుకున్నాక మనం ఇక్కడ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి, నీళ్లు అవుతున్నాయి, మనం స్టీమ్కి పెట్టుకోవాలి. ఇవి చూసారు కదా, ఇవి మనము చూడండి పొట్టలో ఏమీ లేదు. ఇవన్నీ ఒక 5 మినిట్స్ స్టీమ్లో పెట్టుకుందాం. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని గింజలు ఏమీ లేవు అన్నాక దీంట్లో పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ ముందే తీసి పెట్టానండి. ఇవి ఒకటి 2 దాంట్లో గింజలు ఉండిపోయినాయి. గింజలు ఉంటే అంత బాగోదు కాబట్టి మనం గింజలు తీసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు దీన్ని స్టీమ్ పుంచుకుందాం. అంతేనండి, ఇవన్నీ ఇట్లా కట్ చేసుకొని దీన్ని స్టీమ్ పెట్టేసుకుందాము ఒక 5 నిమిషాలు. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాము. ఇలా ప్యాన్ పెట్టుకుందాము. ఉత్త పల్లీలే వేయించుకోవాలి, మిగతావన్నీ పచ్చి వేసుకోవాలి, పల్లీలు వేయించుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఆన్ చేసుకున్నాక ఒక కప్పు పల్లీలు మనము రోస్ట్ చేసుకుందాము. మనకు కావాల్సిందల్లా పల్లీలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, పచ్చి ఉల్లిపాయ బాండింగ్ కోసము, బైండింగ్ అవుతుంది మంచిగా. అందుకోసం పచ్చి ఉల్లిపాయ ఒక్కటి వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ వేస్తే లిక్విడ్ అయిపోతుంది. ఇవి పౌడర్స్ లెక్కనే ఉండాలి. ఇది ఫ్రై అయినాక మళ్ళీ కలుద్దాం. పల్లీలు వేగిపోతున్నాయి, కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము. పల్లి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరి, ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్, అలానే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది మనకు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్నవి ఒక 5, 6, 7 కాకరకాయలు కాబట్టి మనకి ఈ మసాలా సరిపోతుంది. దీనికి ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది. ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు వేసేసుకున్నాం. అలానే కర్రీకి సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం, ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకుందాం. కొంచెం కారం వేసుకోండి, మనం తినే కారానికి తగ్గట్టు వేసుకోండి. కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసేసుకుందాము, మళ్ళీ మర్చిపోకుండా ఉంటాం కాబట్టి. ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద. మీరు ముద్ద తీస్తాము. డన్ అండి. కాకరకాయలు ఏ విధంగా కావాలో ఆ విధంగా డన్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, చూసారు కదా, ఈ విధంగా కాకరకాయలు అవ్వాలి. ఇవి చల్లగా అయ్యే లోపల నేను ఇది మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మిక్సీలో వేసుకొని పొడి కొట్టేసుకుందాము. ఈ లోపల ఇది మిక్సీ చేసేసుకుందాం. కొంచెం చల్లగా అవ్వాలి.
బయట పెట్టి ఫ్యాన్ వేసినామంటే మనకి తొందరగా చల్లగైపోతాయి. చూసారు కదా, కాకరకాయలు ఈ విధంగా కావాలి మనకి. ఇది గ్రైండ్ చేసేసుకున్నాము. ఇది ఈ విధంగా ఉండాలి, మరి మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగా ఉండాలండి. పల్లీలు మొత్తం సాఫ్ట్గా అయిపోకూడదు, ఈ విధంగా ఉండాలి. అట్లనే ఇటువైపు ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్కి డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై అండి. నేను నూనె ఏమి వేయలేదు, షాలో ఫ్రై. ఇట్లా మనం నూనె వేసుకుందాం, సరిపోతుంది అంత నూనె మనకి. అటు ఇటు కదుపుకుంటా చేద్దాము, మునిగేటట్టు కాదు. చూసారు కదా, నూనె ఈ మాదిరి ఇంత నూనె ఉండాలి. ఇప్పుడు మనం ఉప్పు కారాలంతా ఒకసారి చూసుకొని కాకరకాయలలో వేసేసుకుందాం. అది వేడయ్యే లోపల మనం ఈ మసాలా కూడా చేసేసుకుందాం. ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు కారాలు ఇప్పుడే వేసుకోవాలి. డన్ అండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనము ఇది పొట్ట ఇది ఇట్లా అంటే వచ్చేస్తుంది. మనం మ్యాక్సిమం ఎంత అనుకుంటామో అంత దీంట్లో నింపేసేయాలి. నూనె తొందరగా వేడైపోయింది. నేను ఫస్టే పెట్టాను, హైలో పెట్టాను. సో మంచిగా పెద్ద కాకరకాయ కదా, కొంచెం పొట్ట నిండా మరి కొంచెము ఎక్కువ వేసుకుందాము. చేదు ఉండదండి, ఉత్త కాకరకాయ తినచ్చు మనము, చేదు ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఫ్రై మాత్రం మంచిగా దగ్గరుండి అటు ఇటు కదుపుకుంటా మొత్తం ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. ఇట్లా ఒక్కసారి పిండారంటే ఇవి మళ్ళీ మూతి కడుపు దగ్గరకు వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టీమ్ అయ్యి ఉంది కాబట్టి మనం ఎట్లా ఉండమంటే అట్లా ఉంటాయండి కాకరకాయలు. చివరి వరకు కట్ చేసుకోద్దండి, చివరి వరకు కట్ చేసుకుంటే అది విడిపోతుంది. మనము చివర్లు కొంచెం సేపు ఉంచుకొని మాత్రమే మధ్యలోనే పొట్ట మధ్యలోనే కట్ చేసుకోవాలి, చివర్లు కట్ చేయొద్దు. కాకరకాయలు చూసారు కదా, నింబిన కాకరకాయలు. మళ్ళీ ఒక్కసారి పొట్ట ఇట్లా క్లోజ్ చేసుకొని ఇవి ప్లేస్ చేసేద్దాం. ఇది కొంచెము ఇది ఉంది కాబట్టి దీన్ని ఇట్లా మంచిగా లోపల మసాలా ఉండి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇట్లా కాకరకాయ చేసుకొని పప్పుచారు చేసుకుంటే, సింపుల్గా పప్పుచారు చేసుకుంటే అయిపోతుంది. ఇది కొంచెం సైడ్స్ కూడా కట్ అయిపోయింది. ఒక్కసారి ఇట్లా ఒత్తేసేయండి, సరిపోతుంది. అన్నీ బాగున్నాయి, ఒక్కటి మాత్రం కొంచెం లాస్ట్ది మొత్తం ఉన్న మసాలా అంతా దీంట్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇట్లా ప్రెస్ చేసేయండి, అతుక్కుంటూ పోతుంది. కొంచెం ఇంతేనండి, మంచిగా ప్లేస్ చేసేసేయాలి. ప్రతి ఒక్క కాకరకాయకి మన కింద బేస్ తగలాలండి. చూసారా, ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించుతాం. మూత ఇప్పుడే పెట్టద్దండి, మూత తర్వాత పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇవి అటు ఇటు ఫ్రై చేసుకుందాం. ఈ లోపల ఇవంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కలుస్తాం మీతోటి. చూసారా, కాకరకాయలన్నీ మనము అటు ఇటు అనుకుంటా ఫ్రై చేద్దాం. ఇది బెస్ట్ అండి. ఒకవైపు అయినవన్నీ ఇంకోవైపు మార్చుకుందాం. ఒక 2 నిమిషాల పాటు మూత వేసేసుకొని, చూసారు కదా మంచిగా మగ్గిపోయినాయి. మళ్ళీ టర్న్ చేసుకుందాం. కాకరకాయ ఇరగకుండా, ఒక కాకరకాయ అయితే ఇరిగిపోయింది. కాకరకాయ ఇరగకుండా మంచిగా అన్నీ చూసారు కదా, ఈ విధంగా అయిపోవాలి. అస్సలు చేదు ఉండదండి. మన ఊరికే కాకరకాయ స్నాక్ తిన్నట్టు తినచ్చు ఈ కాకరకాయ. మళ్ళీ టర్న్ చేసుకొని
ఒక్కసారి మూత వేసేద్దాం అండి. ఇంకా అయిపోయింది, మూత తీద్దాం. చూసారా ఫ్రై ఎంత బాగా అయ్యిందో, అన్ని సైడ్లు అయ్యింది, అన్ని సైడ్లు చూసారా. ఇది ఒక్కటి మనం నూనె కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది, మళ్ళీ మళ్ళీ పోయాల్సిన అవసరం లేదు. ఇంతేనండి కాకరకాయ ఫ్రై, హోల్ కాకరకాయ ఫ్రై. మనకి చేదన్నది ఉండదు, ఎందుకంటే ఆవిరికి పెట్టాం కాబట్టి మనకి చేదన్నది ఉండదు. కాకరకాయ ఎలా ఉందో తెలియాలి కదా మరి. మనకి సిమ్లో పెట్టాను, ఈ వేడికి అవుతుందండి. ఇంకా ఇప్పుడే ప్లేటింగ్ చేసుకోమాకండి, వేడికి మంచిగా అదంతా మగ్గిపోతుంది. కొంచెం పచ్చితనం లేకుండా ఉంటే మనకి అసలు చేదన్నదే ఉండదు. ఇప్పుడు నేను కాకరకాయ అండి, హోల్ కాకరకాయ మొత్తం తీసుకున్నా, కొంచెం చల్లగా అయ్యింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ సూపర్ ఉందండి, చేదు లేదు. ఒక్కసారి మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఒక 5 నిమిషాలకి ఆవిరికి ముక్కలు పెట్టేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా చేదు లేకుండా వస్తుంది. అలానే కాకరకాయ ఉత్తగా తినచ్చు. ఒకసారి ఇలా ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. ఒకసారి ఈ విధంగా చేసుకొని టేస్ట్ చూడండి, మళ్ళీ మళ్ళీ ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటారు. మంచిగా ఈ కాకరకాయలకి చిన్న కాకరకాయలు దొరికినాయి అంటే ఫ్రై అండి, అంతా బాగుంటుంది. స్నాక్ లెక్క కూడా తినేయచ్చు. ఆహా, కాకరకాయ ఫ్రై అద్దరిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలానే మీకు ఈ వంటకం గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.